నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. భక్త చరిత్రలు అనే శీర్షికలో భాగంగా మనము ధ్రువ చరిత్ర తెలుసుకుంటున్నామండి. పోయిన సంచికలో ధ్రువుడు బాధతోటి ఇంటి నుంచి బయటకు వచ్చి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే నారద మహర్షి వచ్చి ముక్కు పచ్చలు ఆరలేదయ్యా నీకు, ఇప్పుడు నీకు ఈ తపస్సులు అవి ఎందుకు అని చెప్పడం చూసాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అలా అన్న నారద మహర్షితోటి ఈ ధ్రువుడు స్థిర నిశ్చయంతో నేను ఎవరో అధిరోహించని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి, ఉన్నత స్థానాన్ని నేను పొందాలి, అందుకోసమని నాకు భగవదానుగ్రహం తప్పకుండా కావాలి, కాబట్టి నేను ఈ తపస్సు తప్పకుండా చేస్తాను అని చెప్పి స్థిత నిర్ణయంతో నిశ్చయంతో చెప్తాడు. అలా చెప్పిన ధ్రువుడి వైపు నారదుడు చూసి, నీ ఆలోచన భగవంతుడిదే అయి ఉండొచ్చు, భగవంతుడే నిన్ను ఇలా ప్రేరేపించి ఉండొచ్చు, కాబట్టి నువ్వు తప్పకుండా చేసుకో. ఇక్కడికి కొంచెం దూరంలో మధువనం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ఓం శ్రీమన్నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని నువ్వు జపం చేసుకోవయ్యా అని చెప్పేసి ఉపదేశం చేస్తాడనమాట. చేసిన తర్వాత ఇక్కడికి ధ్రువుడి యొక్క తండ్రి అయిన ఉత్తానపాదుడి దగ్గరికి వస్తాడు. వస్తే ఉత్తానపాదుడు ఇతనికి సకల మర్యాదలు చేసి ఆహ్వానిస్తాడు, సింహాసనం మీద కూర్చోబెడతాడు. విచారంగా ఉన్నటువంటి ఉత్తానపాదుడిని చూసి నారద మహర్షి ఏం జరిగిందని అడుగుతాడు. విచారంగా ఉన్న ఉత్తానపాదుడు తన వల్ల ఒక తప్పిదం జరిగిందని, ముక్కుపచ్చలారని తన పసిబిడ్డ మనసు నొప్పించానని, తను తప్పు చేశానని, అందుకని బాధపడి ఆ ధ్రువుడు వాళ్ళ తల్లి ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయారని చెప్తాడు. అలా విచారంతో ఉన్న ఉత్తానపాదుడికి నారద మహర్షి ఇలా చెప్తాడు, నువ్వేమీ బాధపడకు, విచారం అసలు వద్దు నీకు, ఎందుకంటే నీ బాబు త్వరలోనే దైవానుగ్రహం పొంది నీ దగ్గరికి రాబోతున్నాడు, అతను ఈ సృష్టిలో అందరికన్నా అత్యుత్తమ స్థానాన్ని పొంది మరీ నీ దగ్గరికి వస్తాడు, నీ కీర్తిని దిశ దిశలా వ్యాప్తి చెందేలా చేస్తాడు, అస్సలు నువ్వు విచారించద్దు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దాం. అంతవరకు సెలవు.